కుమారుల మీద పోసి వారిని అభిషేకించమని చెప్పినాడు. అర్థమవుతుందా? ఇంకొక మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు అభిషేకం అంటే ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకించబడము, పరిశుద్ధపరచబడము. హల్లెలూయా. టు శాంటిఫై, ప్రతిష్ఠించబడము, ఈ లోకానికి వేరై మనం జీవితం జీవించడము. హల్లెలూయా. అభిషేకించబడినటువంటి వాడు తాగడానికి, తినడానికి, ఎగరడానికి, లోకంలో అందరూ బ్రతికినట్లుగా బ్రతకడానికి అవకాశం లేదు. అందుకే మనోహ దంపతులతో దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో పుట్టబోయేటువంటి ఆ సంసోను అనేటువంటి వాడు దేవునికి ప్రతిష్ఠితం చేయబడిన వాడు, అభిషేకించబడినటువంటి వాడు, నాజీరు చేయబడిన వాడు, అనగా వ్రతం చేయబడిన వాడు. కాబట్టి వాని తల మీద మంగళ కత్తి వేయవద్దు. అంత మాత్రమే కాదు, వాడు ద్రాక్షరసము గాని, మద్యము గాని, విందులు గాని, చిందులు గాని వేయడానికి, లోకానుసారంగా జీవించడానికి అవకాశం లేదు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరం అభిషేకం పొందిన వారము. కాబట్టి దట్ మీన్స్ ఏంటంటే, ప్రత్యేకించబడినటువంటి వారము, పరిశుద్ధంగా జీవించేటువంటి వారము. అంత మాత్రమే కాదు, ప్రతిష్ఠిత చేయబడినటువంటి వారము. అసలు అభిషేకం అని అంటే హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమంటామంటే, అభిషేకం అనుడుతోటే దేవుని శక్తి వచ్చింది, ఈ హాకు అంటాం. కానీ అది కాదు. అర్థమైందండి? అది అర్థం చేసుకుంటున్నారా? కరెక్టే, దేవుని శక్తి ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, లేదు అనడం లేదు. కానీ ఈ హూ అన్నవా అని మళ్ళీ బయటికి పోయిన తర్వాత పరిశుద్ధత లేదు, ప్రతిష్ఠిత లేదు, ప్రేమ లేదు, లేకపోతే అభిషేకం పొందినటువంటి వారం కాదు. హల్లెలూయా. అభిషేకం పొందడం అంటే ఏంటి అంటే, మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడము, పరిశుద్ధంగా, టు బీ హోలీ, పరిశుద్ధంగా ఉండడము, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత చేసుకొని ఉండడమే. అంటే సెపరేట్ అంటే ఈ లోకానికి వేరైనటువంటి జీవితమే అభిషేకం పొందుట, అనాయింటింగ్. అర్థమైందా అండి? ఇప్పుడేదో నూనెతో అభిషేకం పొందుకొని, పరిశుద్ధాత్మతో అభిషేకము ఈ టైంలో పొందుకొని బయటికి పోయిన తర్వాత తిని తాగి ఎగిరి దుంకి అన్నీ చేస్తే అది కాదు అభిషేకము. అభిషేకం అంటే నువ్వు ప్రత్యేకంగా జీవించడము, అభిషేకం అంటే పరిశుద్ధంగా ఉండడము, అభిషేకం అంటే లోకానికి వేరైనటువంటి జీవితము. లోకంలో అందరూ అన్ని మాట్లాడినట్టు నేను నువ్వే మాట్లాడే అవకాశం మనకు లేదు. లోకంలో అందరూ అటు ఇటు పోతా ఉంటే నువ్వు పోయేటువంటి అవకాశం లేదు. అదే అభిషేకము కాదా అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భాషలు మాట్లాడినంత మాత్రాన దే ఆర్ నాట్ అనాయింటెడ్ ఎట్ ఆల్. హల్లెలూయా. అభిషేకము పొందిన వాడును కాబట్టి భాషలు మాట్లాడుతున్నా అనుకోవడం కూడా బుద్ధిహీనత కాదు. అసలు అభిషేకం అంటే ఏంటంటే, లోకానికి వేరైన జీవితము, పరిశుద్ధ జీవితము, ప్రత్యేకించబడిన జీవితము, ప్రతిష్ఠిత చేసుకున్నటువంటి జీవితమే ఒక అభిషేకము. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా విందాం. అయితే ఫస్ట్ టైం యాకోబు గారు అక్కడ ఆయిల్ పోసి అక్కడ రాయి మీద అభిషేకం చేసింది దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరం అని చెప్పినాడు. నెక్స్ట్ టైం మోషే చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఇదిగో లేవి వంశస్థులుగా ఉన్నటువంటి అహరోను వారిని యాజకత్వం చేయడానికి, ఎందుకంటే ఆ యాజకుని పని చేయడానికి, ప్రధాన యాజకుని పని చేయడానికి స్పెషల్ అనాయింటింగ్ కావాలి. ఆమేన్. అంటే స్పెషల్ గా ఆ వ్యక్తి ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఈ లోకానికి వేరైనటువంటి వాడుగా ఉండాలి. కాబట్టి ఇదిగో నీవు అభిషేక తైలం తీసుకొని అహరోను కుమారులను అభిషేక తైలముతో అభిషేకించమని చెప్పినప్పుడు మోషే ఆ పని చేసినాడు. హల్లెలూయా. సెకండ్ టైం ఏమైంది? మోషే అహరోను కుమారులను నూనెతో అభిషేకించినాడు, అభిషేక తైలముతో వారిని అభిషేకించినాడు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమాకాండ గ్రంథము 40వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 40:9.
40వ అధ్యాయం 9వ వాక్యం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమును కూడా అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అది పరిశుద్ధమగును. అది ఇంకొక మాట. ఇప్పుడు అందరం విందాం, జాగ్రత్తగా విందాం. ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉన్నాం, జాగ్రత్తగా విందాం. ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఎక్కడ లాస్ట్ క్రొత్త నిబంధనలో ఎక్కడ ఏం చెప్పినాడు యేసయ్య అనేది ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యం ద్వారా. ఇప్పుడు అభిషేకం పొందినటువంటి అహారోను వంశస్థులు లేదంటే అహారోను కుమారులు ఏం చేస్తున్నారంటే మళ్ళా అదే ఆయిల్ ఉపయోగిస్తున్నారు అభిషేకం కొరకు. ఎందులో? మందిరములో ఆ యొక్క బలిపీఠాన్ని, ఉపకరణములను, వస్తువులను, గంగాలమును, ఆ మందిరములో ఆరాధనకు పనిచేసేటువంటి పాత్రలన్నింటినీ కూడా అభిషేక తైలముతో వారు అభిషేకిస్తున్నప్పుడు అవన్నీ కూడా సెపరేట్ చేయబడుతున్నవి దేవుని యొక్క సేవ కొరకు. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న ఏదైనా కూడా గిటారు అంటే దట్ ఈస్ సెపరేటెడ్ టు గాడ్. ఆ దేవుణ్ణి మాత్రమే ఆరాధించడానికి ఉపయోగించాలి. దాని మీద సినిమా పాటలు ఉన్నవి, అట్లా వాడుకునేటివి ఉన్నవి. లోకంలో ఎన్నో గిటార్స్ ఉన్నవి, అవి సినిమా పాటలు రకరకాల వాటికి ఉపయోగిస్తారు. ఇది కూడా ఉపయోగించవచ్చు, దీని మీద సినిమా పాటలు వాయించవచ్చు. కానీ ఇట్ ఈస్ అనాయింటెడ్, సెపరేటెడ్. ఎందుకొరకు? దేవుని కొరకే వాడబడుట కొరకు. డ్రమ్ ఉన్నది సినిమా పాటలు కొట్టడానికి ఉపయోగించవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఆ పాత్ర అనాయింటెడ్, సెపరేటెడ్, ఓన్లీ దేవుని పాట కొరకే, దేవుని మహింపరచడానికే. ఈ మైక్ ఉంది, ఈ మైక్ లో సినిమా పాటలు పాడొచ్చు, కబుర్లు చెప్పొచ్చు, రాజకీయ నాయకుల స్పీచ్లు ఇవ్వచ్చు. కానీ దిస్ మైక్ ఈస్ సెపరేటెడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ స్టేజ్ మీద ఎగరొచ్చు, దుంకచ్చు, కానీ చెల్లవవి. ఎందుకు అంటే ఇక్కడ బలిపీఠము అంటే ఇది పరిశుద్ధమైనది. అందుకోరికి ఆరోను, నీవు అభిషేకం పొందినవు కదా, ఆ అభిషేక తైలం తీసుకొని మందిరములో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు, బలిపీఠము, గంగానము, పాత్రలు, నైవేద్యములు, వీటన్నిటిని కూడా ఆ ఆయిల్తో అభిషేకించు. అప్పుడు అవి మందిరం పని కొరకు పరిశుద్ధముగా ఉంటవి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇది ఉన్నది, రాజకీయ నాయకుల స్పీచ్ కూడా ఈ పోడియం ఉపయోగించవచ్చు. కానీ నేను ఇవ్వను, ఎందుకంటే ఇది అనాయింటెడ్, సెపరేట్ చేయబడింది, ప్రత్యేకించబడింది. ఇక్కడ కూర్చొని మనం అందరం ముచ్చట్లు పెట్టుకోవచ్చు, కథలు చెప్పుకోవచ్చు ఇక్కడ, కానీ కుదరదు ఇక్కడ. ఎందుకు అంటే ఇది ఏమన్నాడు మొట్టమొదటగా యాకోబు గారు? దేవుడు నివసించేటువంటి స్థలము. కాబట్టి ముచ్చట్లు కుదరవు. అర్థమవుతుందా? కాబట్టి అహారోను కుమారులు కూడా ఏం చేసినారంట? ఆ మందిరములో ఉన్న పాత్రలు, ఉపకరణములు, గంగాలము, బలిపీఠము అన్నిటి కూడా ఆయిల్తో అభిషేకించినప్పుడు అవన్నీ కూడా దేవుని మందిరములో ఉపయోగించబడడానికి సెపరేట్ చేయబడినవి, పరిశుద్ధపరచబడినవి, ప్రత్యేకించబడినవి. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? సంతోషం దేవుని బిడ్డ. ఇది later on extended to anoint the kings also. కాలక్రమేణా ఏమవుకుంటూ పోయింది అంటే ఇదే ఆయిల్తో రాజులను కూడా పట్టాభిషేకం చేయడానికి, అభిషేకించడానికి మొదలు పెట్టినారు. దేవునికి మహిమ, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు 1 Samuel chapter 10:1. అప్పుడు సమూయేలు తైలపు అంటే నూనె బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా సెలవిచ్చారు. చూస్తున్నారండి, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాకోబు దగ్గర స్టార్ట్ అయింది. ఆయిల్ అనాయింటింగ్
అనాయింటింగ్ అనేది రాయి మీద పోసి ఇది పరిశుద్ధపరచబడినది, ప్రత్యేకించబడినది, అభిషేకం పొందిన స్థలము, ఇక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడని క్లియర్ గా చెప్పి తిరిగి అక్కడ మందిరం కట్టించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ టైం అహారోను వారు అభిషేకం పొందినారు. అభిషేక తైలంతో వారు ఏం చేసినారు, మందిరంలో ఉన్నటువంటి పాత్రలను, సేవకు ఉపయోగించబడేటువంటి అన్నిటిని కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారు ఏం చేసినారంటే అభిషేకించారు. అందుకోరకే చూడండి, ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా దేవునికి సంబంధించింది, అభిషేకం పొందింది, దేవుని మహిమ కొరకు ఉపయోగించబడేది. కాబట్టి ఎవ్వరు కూడా వీటికి హాని చేయడానికి, తీసుకుపోవడానికి, దొంగిలించడానికి, ఎత్తుకపోవడానికి అర్హత లేదు. ఎందుకో చెప్తున్నాను వినండి. బెల్షస్సర్ అనేటువంటి రాజు మందిరములో ఉన్నటువంటి పాత్రలను తీసుకుపోయి తాగినాడు దానియేలు గ్రంథంలో. అప్పుడు ఏమైంది, అదే రాత్రి చచ్చిపోయినాడు, భయంకరమైన చావు చచ్చినాడు బెల్షస్సర్. ఎందుకు అంటే వాడికి రాజుగా ఉండే పాత్రలు లేవా, బంగారు పాత్రలో తాగవచ్చు, బంగారు ప్లేట్లలో తినవచ్చు, అంత ఉందాతనం ఉండి కూడా కావలసుకొని మందిరంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకుపోయి అందులో మందు పోసుకొని, మద్యం పోసుకొని తాగి ఆ పాత్రలన్నింటినీ కూడా దేవుని బిడ్డ ఘనహీనపరిచినాడు. కాబట్టి అదే రాత్రి బెల్షస్సర్ చచ్చిపోయినాడు. హల్లెలూయా. కాబట్టి మందిరంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా జీవించడము, ఈ మందిరంలో ఉన్న వాటి కోపంతో ఇసిరి కొట్టడము, మైకులు పడగొట్టడము, పాత్రలు దొంగతనం చేయడం, ఇట్లాంటివి ఏం చేసినా కూడా దేవుని బిడ్డలారా శిక్షకు అర్హులుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అది దేవుని కొరకు సెపరేట్ చేయబడింది, దేవునికి సంబంధించింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూద్దాము, తర్వాత ఈ ఆయిల్ అభిషేకం ఎక్కడికి వచ్చిందంటే రాజులను కూడా రాజరికముతో లేదా పట్టాభిషేకం చేయడానికి, ఏరడానికి ఉపయోగించినారు ఆయిల్ ను. ఆమేన్. చూడండి, సమూయేలు ఏం చేసినాడు, నూనె బుడ్డి, తైలపు బుడ్డి తెచ్చినారు అందరు, తైలపు బుడ్లు, సీసాలు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ అభిషేకం పొందుతూ ఉన్నది. విశ్వసించు ప్రియ దేవుని బిడ్డ. ఊరికే లేదు ఈరోజు మనం ఇక్కడ. దేవునికి స్తోత్రం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ అభిషేకం ద్వారా ఈరోజు నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక ఆయిల్ అభిషేకించబడుతున్నది, పరిశుద్ధపరచబడుతున్నది, ప్రత్యేకించబడుతూ ఉన్నది. నువ్వు విశ్వాసంతో నువ్వు అనైంట్ చేసుకున్నప్పుడు, నువ్వు రాసుకున్నప్పుడు, నీ బలహీనత మీద, నొప్పి మీద, ఇబ్బంది మీద నువ్వు స్వస్థత పొందుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమైందంట, సమూయేలు ప్రవక్త తైలపు బుడ్డి తీసుకొని వచ్చి మొట్టమొదటి రాజు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు? సౌలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏం చేసినాడు, తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించినాడు. ఆమేన్. నిన్ను రాజుగా నియమించినాడని చెప్తున్నాడు. ఏం చేసి ఆ తైలపు బుడ్డి తీసి సౌలు తల మీద పోసి, ఇదిగో నీవు అభిషేకం పొందినావు. దేని కొరకు? రాజరికం చేయడానికి రాజుగా అర్హత సాధించుకున్నావు. అర్థమైందండి? ఇంతకుముందు ఇక్కడ ఒక మర్మం ఉంది, అది మీతో షేర్ చేసుకోబోతున్నా, జాగ్రత్తగా విందాం. ఇంతకు ముందు మోషే అహరోనులను, తర్వాత కుమారులను అభిషేకించినాడు. ఎందుకొరకు? యాజకులుగా ఉండడానికి. ఇక్కడ చెప్పండి, మాట్లాడండి. ఇక్కడ రాజుగా ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు మనల్ని ఎట్లా అభిషేకించి ఎట్లా నిలబెట్టినాడో కూడా విందాం. ఈ యొక్క అహరోను కుమారులు సెపరేట్ చేయబడ్డారు. ఇక్కడ రాజుగా ఉండుట కొరకే, రాజరికం చేయట కొరకే సమూయేలు సౌలు తల మీద నూనె పోసి అభిషేకించినాడు. ఆమేన్. ఇదిగో నిన్ను అధిపతిగా దేవుడు నియమించినాడు అని చెప్పి ఆ యొక్క ఆయిల్ అనాయింటింగ్ చేసి రాజుగా అర్హత పొందినాడు యొక్క
సౌలు గారు. ఆమేన్. సెకండ్ టైం ఏమైందో చూద్దాము. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. 16వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. 13వ వచనం చదువుకుందాం. 13 సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదు సహోదరుల ఎదుటనే దావీదును అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. చాలు. హల్లెలూయా. అర్థమైందండి. కోల్పోయిన తర్వాత సమూయేలు బాధపడుతున్నాడు. అయ్యో, నేను అభిషేకించినటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కదా, తర్వాత ఎవరు నడిపిస్తారు, రాజరికం ఎవరు చేస్తారు, ఎవరు అధిపతిగా ప్రభుత్వం చేస్తారని చెప్పి సమూయేలు బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇంకెంత కాలము సౌలు గురించే బాధపడతావు? నేను యెషై కుమారులో ఒకరిని ఎన్నుకున్నాను. నువ్వు ఇంకా లే, ఆ కొమ్ము తీసుకొని ఆ కొమ్ములో తైలాన్ని నూనె నింపుకొని యెషై కుమారులు ఎందుకు పొమ్మని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త యెషై దగ్గరికి పోయినప్పుడు యెషైకి 8 మంది కుమారులు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మొదటి వాడిని తీసుకొస్తే దేవుడు వద్దు, కాదు అని చెప్పినాడు. రెండవ వాడిని, మూడవ వాడిని, అట్లా 7గురిని తీసుకొచ్చినప్పుడు వీరిని ఎవరిని కూడా నేను ఎన్నుకోలేదు. నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారంటే, ఉన్నాడయ్యా, చిన్నోడు, వాడికి అంత నాలెడ్జ్ లేదు, వాడు చదువుకోలేదు, గొర్రెలు కాస్తున్నాడు. కానీ ఒక మాట తెలుసా, గొర్రెలు కాస్తున్నాడు కానీ గొప్ప పని అక్కడ చేస్తున్నాడు. వాళ్ళు నిజంగా గొర్రెలనే కాసేవాడుగా ఉంటే దావీదు రాజుగా ఎన్నిక కాకపోయేవాడు. కానీ అక్కడ ఏం చేసినాడు? గొర్రెలు కాస్తూ చిన్న పనుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పనైనా చేయి, మంచిది, దేవుడు ఈ పని చేసినావు అని అనడు. కానీ దేవుని సన్నిధిలో ఉండు, ఆరాధించు, స్తుతించు. ఒక మాట చెప్పనా, నీవు దేవుని సన్నిధిలో ఉండి ప్రియ దేవుని బిడ్డ, పేడ అమ్మినా, పిడకలు కొట్టుకొని పిడకలు అమ్మినా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ముఖ్యంగా కావాల్సింది దేవుని సన్నిధి. దేవుని ఆరాధించే బిడ్డగా నీవు ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి చేతులతోని నువ్వు ఏ చిన్న కూలి పని చేసుకున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి. ఆమేన్. ఎందుకంటే దావీదు గొర్రెలు కాచినాడు. గొర్రెలు కాసినంత మాత్రం ఆయన రాజుగా కాలేదు, కానీ గొర్రెలు కాస్తూ దేవుని సన్నిధిలో ఉండి పాటలు పాడి ఆరాధించినాడు, ప్రార్థన చేసినాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఇదిగో చిన్నవాడు ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు, ఆ తోలుకురండి వాణ్ణి అని చెప్పినాడు. అంతే, చూసిన వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎన్నుకున్నది, కోరుకున్నది ఇతన్ని అని చెప్పినప్పుడు సమూయేలు ఏం చేసినాడు? తైలపు కొమ్మును తీసి వాడి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసినప్పుడు ఏమైంది? దేవుని బలమైన ఆత్మ దావీదు మీదకి వచ్చింది, బలమైన అభిషేకమును పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అభిషేకమో చూద్దాము. 23వ కీర్తన చదువుకుందాము. 23వ కీర్తన. ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్న. చూసిన, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని దావీదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఆల్రెడీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకం పొందిన వాడవే, అభిషేకం పొందిన దానవే. అయితే ఈరోజు నీలో అభిషేకం ఉన్నదా? నీవు ఆ అభిషేకం కలిగి ఉన్నావా? దట్ మీన్స్ ఏంటంటే దేవుని కొరకు జీవిస్తున్నావా? ఒక ప్రత్యేకించబడిన దానవిగా నువ్వు ఉంటున్నావా? ప్రత్యేకించబడిన వాడుగా ఉంటున్నావా? ప్రతిష్ఠ చేసుకున్న వారంగా మనం ఉంటున్నామా? పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? నువ్వు జీవిస్తున్నావంటే నీవు అభిషేకం నీలో నిలిచి ఉన్నది, అభిషేకం పనిచేస్తూ ఉన్నది. ఇంకా ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి ఇవన్నీ కూడా నీవు కలిగి ఉంటే నిజంగా నీలో పొంగి పొర్లేటువంటి అభిషేకం నువ్వు కలిగి ఉంటున్నావు. అది దావీదు యొక్క ఎక్స్పీరియన్స్. ఏమంటున్నాడు దావీదు? ఇదిగో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. చూద్దాం ఒకసారి కీర్తన 45 కీర్తన 45 7వ వాక్యం చదువుకుందాము. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట దావీదు గారు ఎవరి గురించి మాట్లాడో తెలుసా? ప్రవచనము యేసయ్య గురించి. ఆమేన్. అర్థమైందా? దావీదు కోరాహు కుమారులు ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడినారంటే, ఎవరి గురించి ప్రవచనం చెప్పినారంటే యేసు క్రీస్తు ప్రభు గురించి. యేసయ్య ఏం చేసినాడు తెలుసా? నీతిని ప్రేమించి భక్తిహీనతను దుర్నీతిని ద్వేషించినాడు. హల్లెలూయా. అందుకొరకే ఆ యేసయ్య అందరికంటే హెచ్చింపబడినట్లుగా, ఆయన నామము ఘనమైన నామముగా ఎంచబడినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇదే మాట యేసయ్య జీవితంలో నెరవేర్చబడ్డది. హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ ఫింగర్ పెట్టాలి. ఈ వాక్యం ఆ వాక్యం మీకు పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని క్రొత్త నిబంధనలో నెరవేరినట్టుగా మీకు చూపిస్తూ ఉన్నాను. హెబ్రీ 1:9. హెబ్రీ 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. ఆమేన్. చూస్తారా, ఆ రోజు కోరాహు కుమారులు యేసయ్య గురించి చెప్పినటువంటి ప్రవచనమే ఇక్కడ పౌలు గారు రాసినటువంటి హెబ్రీ పత్రికలో అదే ప్రవచనం నెరవేరింది అని చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ఇది ఇట్లా ఉండగా ప్రియ దేవుడి బిడ్డ, ఈ రోజు కూడా నీవు నేను అభిషేకం పొందిన వారం ఎందుకొరకు? నీతిని ప్రేమించుట కొరకు, దుర్నీతిని భక్తిహీనతను ద్వేషించుట కొరకు అభిషేకం పొందిన వారము. అంత మాత్రమే కాదు, మన శత్రువుల ఎదుట, సహోదరుల ఎదుట, పొరుగు వారి ఎదుట, బంధువులందరి ఎదుట మనము ఆశీర్వాదం పొందడానికి, మనమందరము హెచ్చింపబడడానికి ఈరోజు నీవు నేను మనమందరం కూడా అభిషేకం పొందినటువంటి వారం. అందుకే నువ్వు స్పెషల్ గా జీవిస్తే, ప్రత్యేకంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే అందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు కోరాహు కుమారులు యేసయ్య గురించి చెప్పినటువంటి ఆ వాక్యమే హెబ్రీ పత్రికలో అది నెరవేరినట్టుగా పౌలు గారు చెబుతూ ఉన్నారు. అయితే ఈరోజు నీవు కూడా నీతిని ప్రేమించే వారంగా మనం ఉండాలి, దుర్నీతిని అసహించుకునే వారంగా, ద్వేషించుకునే వారంగా మనం ఉండాలి. అప్పుడు ఏం చేయబడుతున్నామంటే మన బంధువుల కంటే, స్నేహితుల కంటే, చెలికాండ్ర కంటే, అందరికంటే కూడా దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆమేన్. ఆశీర్వదిస్తాడు. అట్టి అభిషేకాన్ని మనం ఆల్రెడీ పొందుకొని ఉన్నాం. అందుకొరకే నిన్ను ఆనంద తైలముతో దేవుడు అభిషేకించున్నాడని వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. చూస్తున్నారా, ఆదికాండ గ్రంథంలో ఉన్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఎట్లా నెరవేరిందో, అట్లానే ఆదికాండం చెప్పబడినటువంటి మాట కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు పట్ల ఎట్లా చెబుతూ ఉన్నాడో, ఇప్పుడు ఈ మాట కోరాహు కుమారు చెప్పిన మాట పౌలు గారు ఎట్లా చెబుతున్నారో వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. ముగింపుకు వస్తున్నాను, క్రిందికి వస్తున్నాను. 92వ కీర్తన చదువుకుందాం. 92వ కీర్తన 10వ వాక్యం చదువుకుందాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ముడు పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా మోషే గారు రాసినటువంటి కీర్తన భాగంలో అయినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, క్రొత్త తైలముతో నేను అభిషేకించబడినాను, క్రొత్త తైలముతో నేను అంటబడినాను. హల్లెలూయా. దేవుడు ఎప్పటికప్పటికి మనకి ఒక స్పెషల్
అనాయింటింగ్ కావాలి. అదే మనల్ని ఏం చేస్తుందంటే మన శ్రమలో, మన కష్టములో, మన బాధలో ఆ అభిషేకము దేవుని యొక్క శక్తి మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇంకా పాత మన్నా మీద, పాత జీవితం మీద, ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ మీద మనం బేస్ అయి జీవించడం కాదు, కానీ న్యూ ఎక్స్పీరియన్సెస్ మనకు కావాలి. నూతన అనుభవంలోనికి పోవాలి. తెలియనటువంటి కొత్త మర్మములు, సంగతులు లోతునకు పోవాలి అంటే వి నీడ్ ఫ్రెష్ అనాయింటింగ్, న్యూ అనాయింటింగ్. ఆమేన్. మనమందరం కూడా నూతనమైనటువంటి తైలాభిషేకముతో అభిషేకం పొందిన వారము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథానికి వెళ్దాము. అయితే ఈ అభిషేకపు ఆయిల్ లేదంటే ఈ అభిషేక తైలము ఏం పని చేస్తుందో మన పట్ల ఒకసారి వాక్యంలో విందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వాక్యము చదువుకుందాం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు భారము తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలసినందున ఆ కాడి విరగొట్టబడును. చాలు. హల్లెలూయా. అసలు నిజానికి అక్కడ రాయబడినటువంటి వాక్యము ట్రాన్స్లేషన్ మిస్ అయిపోయింది తెలుగులో, కానీ ఇంగ్లీష్ లో ఏమని రాయబడి ఉందంటే ద యోక్ విల్ బి డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ ఆయిల్. అభిషేక తైలము ఏం చేస్తుందట అంటే కాడిని విరగొడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. The yoke will be destroyed because of the anointing oil. హల్లెలూయా. అభిషేక తైలము, అభిషేకించబడినటువంటి ఆ నూనె, ఆ అనాయింటింగ్ ఏం చేస్తుందటంటే సైతాన్ యొక్క కాడిని, బంధకాలను బ్రేక్ చేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యేకత ఆ ఆయిల్ అనాయింటింగ్ లో ఉన్నది. ఇప్పుడే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకే వాక్యంలో క్లియర్ గా ఏమని ఉంది అంటే అభిషేకము ప్రతి కాడిని విరగొట్టును. అభిషేకపు తైలం, యాక్చువల్ గా అభిషేకపు తైలము, a yoke will be destroyed because of the anointing oil. అభిషేకించబడిన తైలం ఏం చేస్తుందంటే ప్రతి కాడిని, ప్రతి బంధకాలను అది విరిచి వేస్తుంది, విరగొడుతుంది అని వాక్యంలో చెప్పబడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు యొక్క అభిషేక ప్రార్థనలో, ఈ తైలాభిషేక ప్రార్థనలో మీలో ఉన్నటువంటి ప్రతి కాడి, ప్రతి బంధకములన్నీ కూడా విరగొట్టబడును గాక, విడుదల పొందుదురు గాక యేసయ్య నామములో. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ రీతిగా కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ఈ యొక్క ఆయిల్ అనాయింటింగ్ క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉపయోగించబడిందా? ఆ రీతిగా చేయబడిన దాఖలాలు ఉన్నవా అని మనం క్రొత్త నిబంధనలో కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 12-13 చదువుకుందాం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఆహా, హల్లెలూయా. ఇది ఎక్కడ చదువుకుంటాం? క్రొత్త నిబంధనలో. ఆమేన్. చూడండి, యేసయ్య ఏం చేసినాడంటే, అందరు పెట్టి విందాం, ముగింపులో ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరు జత చేసి, ఇదిగో మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారు లేపండి, కుష్ఠరోగులను శుద్ధీకరించండి అని చెప్పి ఆ 12 మందికి అధికారమునిచ్చి 12 మందిని పంపించినాడు సువార్త చెప్పడానికి, స్వస్థపరచడానికి, చనిపోయిన వారు లేపడానికి, అద్భుతాలన్నీ చేయడానికి. అయితే ఈ శిష్యులు ఏం చేసినారటంటే అనేక ప్రాంతాలకు వెళ్తూ సువార్త ప్రకటిస్తూ మారు మనసు పొందవాలని చెప్పుచు దయ్యములను వెళ్ళగొడుతూ అనేకుల
మొదలగు రోగులకు నూనెను రాసి స్వస్థత పరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే అనేకులు స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి అది అనేది ఇట్ ఈస్ నథింగ్. ఇది మనం ఎక్కడైనా కానీ పెద్దవి చిన్నవి సైజులో కానీ కలర్లో కానీ ఎక్కడున్నవన్నా ఆయిల్ డబ్బాలు మనం కొనుక్కోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్. మీ దగ్గర ఉన్న ఆయిలే, నా దగ్గర ఉన్న ఆయిలే, ఇదే డబ్బా. ఇందులో మార్పు ఏం లేదు, ఇందులో అగ్ని ఏం లేదు, మంట ఏం లేదు. నథింగ్ ఈజ్ ఇన్ దిస్ ఆయిల్. అర్థమవుతుందండి? బట్ ఏమవుతుందంటే బై ప్రేయర్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ ఆయిల్ ఈజ్ అనాయింటెడ్. దిస్ ఆయిల్ ఈజ్ sanctified. దిస్ ఆయిల్ షుడ్ బికమ్ హోలీ. హల్లెలూయా. నథింగ్. ఇది ఆయిలే. ఇది ఇందులో మర్మమో లేకపోతే ఇంకా సంథింగ్ ఏమో లేదు. కానీ ఏం చేయబడుతుందంటే ప్రార్థన చేత వాక్యము ద్వారా ఈ యొక్క ఆయిల్ పరిశుద్ధపరచబడుతున్నది, ప్రత్యేకించబడుతున్నది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఆయిల్, నథింగ్ ఇది. కానీ ఇప్పుడు ఈ ఆయిల్ ప్రార్థనతో వాక్యముతో పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడ్డది. ఆమేన్. అయితే అందరం బిడ్డ విందాం, అందరం చూద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రార్థన చేత వాక్యం చేత పరిశుద్ధాత్మ శక్తి దేవుని చేత అభిషేకించబడినది. ఇది పట్టుకున్నటువంటి నేను, నాలో ఉన్న నొప్పి, నాలో ఉన్న రోగం బయట పోవాలి అంటే ఇక్కడ ఉన్న ఈ వాక్యానికి, ప్రార్థనకు, ఈ అభిషేకానికి ఇది నేను అప్లై చేసుకుంటే స్వస్థత రావాలంటే దీనికి నా విశ్వాసం యాడ్ చేయాలి, జోడించాలి. అందరు నూనె డబ్బాలు పట్టుకొస్తారు, ఇక్కడ చెప్తూ ఉన్నారు, తీసుకుంటున్నాం. కానీ ప్రార్థన చేత వాక్యం చేత పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినటువంటి ఆయిల్ కి యు షుడ్ మిక్స్ అప్ యువర్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరచువాడు. నేను ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాను. ఆ యొక్క విశ్వాసంతో నీవు అప్లై చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నీవు స్వస్థ పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు. నీలో ఉన్న ప్రతి బంధకాలు కూడా తెగిపోతవి. వింటున్నారా? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా వాక్యము చేత ప్రార్థన చేత ఈ యొక్క ఆయిల్ ను ప్రత్యేకించబడి అభిషేకించి పరిశుద్ధపరిచి ఏం చేశారంట? రోగులకు రాసినప్పుడు వారు స్వస్థ పొందినారు. అందుకొరకే దయ్యపట్టి పిచ్చి చేస్తా ఉంటే కూడా ప్రార్థన నీళ్ళు ఆయిల్ చల్లుతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడు విడుదల పొందాలి, వాడు స్వస్థ పొందాలని చెప్పి చల్లుతా ఉంటారు. మంచి సంతోషం, దేవునికి స్తోత్రం. ఆ పని శిష్యులు చేసినారు. రోగులైనటువంటి వారు అనేకులకు నూనె రాసినప్పుడు ఏమైందంటే, నూనె రాసినారు అని చెప్పలేదు, ప్రార్థన కూడా చేసినారు. మనం ప్రార్థన చేయం కానీ నూనె 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 నూనె. మంచి సంతోషం, స్క్రిప్చరల్ గా ఉన్నది చేయండి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్రేయర్ చేయండి, విశ్వసించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నువ్వు చేయకుండా విశ్వసించకుండా ఉండి పెద్ద పెద్ద ప్రవక్తల దగ్గర చెప్పిన నూనెని తీసుకొచ్చుకొని పెట్టుకున్నా కూడా వాళ్ళకు లాభం తప్ప నీకు లాభం లేదు. వాళ్ళు పైసలు సంపాదించుకోవడం తప్ప నీకు స్వస్థత రాదు. తీసుకో, కొనుక్కో, మంచిది. కానీ నీవు ప్రార్థన చెయ్యి, నీవు విశ్వసించు, అప్పుడు అప్లై చేసుకో, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. విశ్వసించు. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో కూడా యేసయ్య పరిచర్యలో కూడా ఈ కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇంకొక మాట కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుందాం. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. మీ దేవుని బిడ్డ,
బిడ్డారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఈ రోజుల్లో ఉపవాసం ఏమైపోయిందంటే అసలు చాలా ఎక్కడ చూసినా తాగేటోడు ఉపవాసమే అంటున్నాడు, తినేటోడు ఉపవాసమే, ఎగరటోడు ఉపవాసం, పాన్పారకు నోరు మొత్తం చెత్త చెత్త అయినట్టు కూడా ఉపవాసమే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట మీతో క్లియర్గా పంచుకుంటాను. 40 రోజులు ఉపవాసం చెయ్యాలన్నటువంటి కట్టడాలు లేదు. ఒక మాట, ఒకవేళ నీ ఇష్టం, నువ్వు చేయాలనుకుంటే చక్కగా ఆచరించు, మంచిది చేయొద్దు అని కూడా ఎవరు చెప్పడం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 40 days ఆయన ఉపవాసం ఉండి రాత్రి పగళ్ళు తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. తర్వాత పరిచర్య ప్రారంభించినాడు. ఎక్కడ కూడా మీరు 40 రోజులు ఉండండి, 30 రోజులు ఉండండి, లేకపోతే ఇంకా 100 రోజులు ఉండండి అని చెప్పబడలేదు. కానీ ఒకవేళ నువ్వు స్పిరిచువల్గా ఎదగాలన్నటువంటి ఆ యొక్క నమ్మకం, విశ్వాసం నీకుంటే, నేను ఉండగలను అన్నటువంటి అది ఉంటే, ప్రత్యేకమైన జీవితం నేను జీవించాలని అనుకుంటే నువ్వు చెయ్యి. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసం అని లోకానికి మందికి చెప్పుకుంటూ లోపల ఫుల్గా తిని ఫుల్గా తాగి అన్నీ చేసి, హల్లెలూయా, రోజంతటికి సరిపడేది పొద్దుగా నింపుకొని ఏం ఉపవాసం, ఎందుకు ఉపవాసం? హల్లెలూయా. రకరకాల ఉపవాసాలు చేస్తున్నారు. యేసన్న గారు మొన్న ఇంతకుముందు ఆయన బ్రతికున్నప్పుడు ఒకరోజు ప్రసంగం చేసినాడు. ఉపవాసం గురించి చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. గంట ఉపవాసం ఉండి గంట అయిపోయిన తర్వాత యాపిల్ జ్యూస్ తాగి, కొబ్బరి నీళ్ళు తాగి, సాయంత్రం పూట బాదాము పిస్తా తిని, ఇట్లా మీలాంటి ఉపవాసం నేను 10 ఏళ్ళు చేస్తానని చెప్తున్నాడు యేసన్న గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేందా, యాపిల్ జ్యూస్ తాగుతీవి, అట్టిపాట తింటివి, బాదాం తింటివి, పిస్తా తింటివి, అన్ని తింటివి, ఇది ఒక ఉపవాసమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ముందు మనం నటించే వారంగా, యాక్షన్ చేసే వారంగా ఉండవద్దు. ఒక్కరోజు నిష్ఠతో మంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఉంటే 40 రోజులు ఉండండి. నేనైతే ఒక సంఘంలో ఉండద్దని చెప్పను. నా సంఘంలో అయితే ఇది ఆచరణ కాదు. దట్ ఈస్ అప్ టు యు, నీ ఇష్టము. దేవునికి స్తోత్రం. కట్టడైతే లేదు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మీరు తిన్నారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మేము అడగట్లేదు కదా. హల్లెలూయా. ఇది నీకు దేవునికి ఉన్న సంబంధము. ఇందులో దైవ సేవకుని ఎలాంటి అది లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో 40 రోజులని మొన్న మార్చి 2వ తారీఖు స్టార్ట్ అయింది. తాగుబోతులు, తిండిబోతులు, సినిమాలకు పోయేటోళ్ళు, తిరిగేటోళ్ళు, పాన్పాలకు తింటోళ్ళు, ఒక్క పూట ఎందుకుంటున్నావు? హల్లెలూయా. ఎవరు కోరుకుంటున్నావు? ఎందుకు? నీకు ఏం లాభం వస్తుందని ఉంటున్నావు? బయటికి చెప్పుకుంటున్నారు. ఇంకొకటి, మేము ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలవాలని జుట్టు పీక్కొని, జుట్టాన్ని తీరు పోసుకొని, ముఖమంతా గలీజ్గా పెట్టుకొని ఉంటే ఏమైంది అని అంటే, నేను అన్నం తింటలేను, ఉపవాసం ఉంటున్నా అని చెప్తే, ఉపవాసం ఉండాలని తెలుసడానికి యాక్షన్ చేస్తున్నావా? హల్లెలూయా. ఇవి అస్సలు దేవుడు ఎంత మాత్రం అంగీకరించాడు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఉపవాసం ఉండే సంగతి నీ దేవుడైన యెహోవాకు ఒక్కడికే తెలవాలి. ఆమేన్. అక్కడ నువ్వేం చేయి, నీ తల అంటుకో. దట్ మీన్స్ ఏంటంటే, ఆయిల్తో నీ తల అంటుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటుకొని నీ రహస్యమందు చూసేటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయమని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మాట చూసుకుందాం. దేవునికి మహిమ. యాకోబు, ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. యాకోబు 5వ అధ్యాయం 14, 15 చదువుకుందాం. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. అయితే చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం, అయ్యారండి వెల్కమ్, 28వ అధ్యాయం 12వ వాక్యం చదువుకున్నాం కదా. అక్కడ ప్రారంభమైనటువంటి ఆయిల్ అభిషేకము మొట్టమొదటిసారిగా కృత నిబంధనకు వచ్చేసరికి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14, 15 వాక్యం వరకు. అంటే దట్ మీన్స్ ఏంటంటే, ఈరోజు పత్రికలు ఏంటి అంటే
టుడేస్ లివింగ్, ఈరోజు మనం నివసించేటువంటి జీవితమే ఈ పత్రికలు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్, అభిషేకపు ప్రార్థన ఈ రోజు కూడా ఇది ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. ఏమని? ఎవరన్నా రోగి అయి ఉన్నాడా? మరి సంఘము వెళ్ళండి, సంఘ పెద్దలు వెళ్ళండి, ప్రభువు నామమున నూనె రాసి. చూడండి, ఉట్టి కాదు. అర్థమవుతుందా? వాక్యం స్క్రిప్చర్స్ అర్థమవుతుందా? ప్రభువు నామమున, యేసయ్య నామములో అనకుండా, వాక్యం చెప్పకుండా ఊరికే డబ్బా తీసుకుపోయి వాడి నోట్లో కానీ మీద కానీ పోస్తే ఏం జరగదు. అర్థమైందా? ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థనతో యేసయ్య నామమున నూనె రాసివి లేకుండా, యేసయ్య నామం అనకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాసం లేకుండా డబ్బ పట్టుకొని పోయి ఆ నోట్లో పోసి, కంట్లో పోసి, మీద పోస్తే ఒరిగేది జరిగేది ఏం లేదండి. కానీ ఏం చేయండి? సంఘముగా ఉండి కలిసి రోగి దగ్గరికి వెళ్ళి ప్రభు నామమున, యేసు నామములో నూనెను వానికి అప్లై చేసి విశ్వాసంతో ప్రార్థన చేయండి. అప్పుడు ఏమవుతుంది? విశ్వాసహితమైన ప్రార్థన రోగికి స్వస్థపరచు. క్లియర్? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రారంభించమైనటువంటి ఒక ఆయిల్ అనాయింటింగ్ ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నది. సంతోషం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప మర్మము ఏంటి అంటే, ఆ రోజు మోషే యాజకుడైనటువంటి అహరోనును యాజకత్వం చేయట కొరకే ప్రత్యేకపరచినాడు, అభిషేకించినాడు. సమూయేలు ప్రవక్త ఇటు సౌలు రాజును, దావీదు రాజును రాజరికం చేయడానికి మాత్రమే అభిషేకించినాడు. హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నే రాజుగా, నిన్నే ప్రధాన యాజకుడిగా దేవుడు అభిషేకించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు అహరోనువు నీవే ప్రధాన యాజకుడవు, రాజువు నీవే. దేవునికి స్తోత్రం. అట్టి అభిషేకం ఈరోజు మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం నిలబడదామా? అందరు నిలబడి దయచేసి మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆయిల్ పట్టుకుందాం. అయిపోయింది మీటింగ్. ఈ ఆయిల్ బాటిల్స్ ఓపెన్ చేయండి. అందరు కూడా పట్టుకోండి. రికవా షకల రస్య. కేవలము నూనెనే ప్రభువా, కానీ ప్రార్థన చేత, వాక్యము చేత ఇది పరిశుద్ధపరచబడుతున్నది, ప్రతిష్ఠించబడుతూ ఉన్నది. ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను, అప్పుడు వాడు స్వస్థ పొందునని లేఖనం సెలవిస్తా. శిష్యులు కూడా ప్రభా రోగులకు నూనె రాసి ప్రార్థన చేస్తే వాడు స్వస్థ పొందినారు. అభిషేకపు నూనె, అభిషేకపు ఆయిల్, అనాయింటింగ్ ఆయిల్ బంధకాలను, ప్రతి కాడిని విర్రగొట్టును అని చెబుతూ ఉన్నది. ఈ వాక్యములను బట్టి వందనాలేస్తాయి. ఈ వాక్యములను బట్టి, మేము చేసేటువంటి ప్రార్థనను బట్టి ఈ యొక్క ఆయిల్ పరిశుద్ధపరచబడినది, ప్రత్యేకించబడినది. ఈరోజు ప్రభువులో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి అభిషేకించండి. వారికి ఉన్న బలహీనత మీద, వారికి ఉన్న రోగము వ్యాధుల మీద, వారి శరీరంలో ఉన్న ఇంకా ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా ఈ ఆయిల్ వారు తాగినప్పుడు, ఈ యొక్క ఆయిల్ వారి శరీరం మీద అప్లై చేసుకున్నప్పుడు అద్భుతమైన స్వస్థత కలుగునుగాక యేసునామములో. ఈ యొక్క ఆయిల్ ప్రభు వారిలో చల్లినప్పుడు ప్రతి కాడి విరగొట్టబడునుగాక, ప్రతి బంధకములు తెగిపోవునుగాక, సైతాను మాంత్రిక దురాత్మక్రియలని పారిపోవునుగాక యేసునామములో. చీకటి ఉంటే తొలగిపోవునుగాక. రికవా షకల రస్య. అట్టి రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క ఆయిల్ మేము దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, పరిశుద్ధపరుస్తూ ప్రతిష్ఠించుచున్నాం. మేము నమ్ముతున్నాం గొప్ప స్వస్థత, విడుదల, ఆశీర్వాదములు ఈ యొక్క అనాయింటింగ్ ఆయిల్ ద్వారా మా కుటుంబాల్లో, మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతవరకు కాదు ప్రభు, యొక్క ఆయిల్ ఇంకా బయట ఎంతమంది అయితే ఉపయోగిస్తారో విశ్వాసంతో, ప్రార్థనతో, వాక్యముతో వారి వారి జీవితాలలో కూడా స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, అభిషేకం దయచేయండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
చేసేటువంటి పాత రోజులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే టేక్ ఆయిల్ అండ్ యూ అనాయింట్ యువర్ సెల్ఫ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. డూ దట్, చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు రావాలి, తల మీద పెట్టాలి. లేదు, నో. ఎందుకంటే ఈరోజు నీవే రాజుగా యాజకునిగా అభిషేకించబడ్డావు. ప్రియ దేవుని బిడ్డ, టేక్ సమ్ ఆయిల్ అండ్ అప్లై ఆన్ యువర్ ఫోర్ హెడ్. నుదుటి మీద, నీకున్న బలహీనత మీద, నీకున్న ఇబ్బంది మీద నువ్వు రాసుకో. ఇప్పుడే స్వస్థ కలుగును గాక విశ్వాసించగా. రిఖబాలు రాబా సబా రాబా శందర రాసియల. అభిషేక ప్రతి కాడి విరగొట్టును రిబాబా. విశ్వసిద్దాం, దేవుడు స్వస్థ కార్యాలు చేయాలి, అద్భుత కార్యాలు చేయాలి. టేక్స్ అందరం 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 ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. In the mighty name of Jesus, in the mighty name of Jesus, we give you shakala. అమ్మా, ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఐ డిడ్ మై పార్ట్. నేను చేసిన దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు వచ్చి కూడా మీ మీద పోసి అభిషేకించడం అనేది పాత రోజులు. నో, ఈరోజు నీవే అభిషేకం పొందిన వాడు. నీవు విశ్వసిస్తే నీలో స్వస్థ జరగాలి. ఆ స్థాయికి పోవాలి. అనాయింట్ యువర్సెల్ఫ్ విత్ ఆయిల్. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అభిషేకించినాడు. దేవునికి మీకున్న బలహీనత మీద, మీకున్న వ్యాధి మీద, మీకున్న నొప్పి మీద అది మీరు రాసినప్పుడు, మీరు తాగినప్పుడు అద్భుతమైన స్వస్థతలు జరుగునుగా. వీటిలో ఉన్న ప్రతి బంధకాల మీద, ఇంటి మీద చల్లినప్పుడు సైతాను క్రియలు, మాంత్రిక క్రియలు, మనుషుల కందృష్టి, దుష్ట శక్తుల ప్రభావం అంతా లయమైపోడుగా. మీ గృహంలో వెలుగు కలుగును గాక. మీరు మీ కుటుంబాలు పరిశుద్ధంగా జీవించుదురు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. ప్రభా, ఈ యొక్క ఆరాధన ఘనముగా చక్కగా జరిగించినందులకై మీకు వందనాలు, స్తోత్రం, కృతజ్ఞతలయ్యా. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచయ ద్వారా మహిమ పొందిన దేవా మీకు వందనాలు. విన్న వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలించును గాక. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక స్పెషల్గా తండ్రి అభిషేక ఆరాధన జరుగుతూ ఉన్నది. దేవా మేము నమ్ముతున్నాం తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అభిషేక ఆరాధన ఘనము చక్కగా జరిగించినందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు వందనాలు. ప్రతి బిడ్డను అభిషేకించినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, విడుదల చేసినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బంధకములన్నీ తెగిపోయినవి, ప్రతి కాడి విరగొట్టబడినది యేసు నామములో. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృతజ్ఞతలు ప్రభా. ఈ యొక్క అభిషేక ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి కేవలం మీ నామానికి మహిమకరంగా, అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, జయకరంగా జరిగించినందులకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ఈరోజు ఇంకా చాలా మంది రాలేదు, వారిని క్షమించండి, మరొక తరుణం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. మీటింగ్ ఘనంగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము మీ సత్య వాగ్దాతము. మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి దేవుని బిడ్డకును సకల పరిశుద్ధులకును యుగయుగములు తోడయుండి దీవించి ఆశీర్వదించి బలపరిచి సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరూ దీవించును గాక. అందరి వందనాలు. మన మధ్యలో మరి మస్తాన్ గారు